భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హెజ్బుల్లా చీఫ్ నస్రాలను అంతం చేసిన ఇజ్రాయెల్. ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఇవ్వబోతుంది. వెంటాడి వేటాడి శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అద్భుతమైన నిఘా నెట్వర్క్ తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీలు లేకుండా దాడి చేస్తా ఉంది. ఇటీవలి ఘటనలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకసారి ఇక్కడ చూసుకుంటే రామాయణంలో కబంధుడు అనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది. ఇంద్రుడి శాపంతో తల కాళ్ళు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు. కానీ అతడి హస్తాలు ఎంత దూరమైనా సాగుతాయి. వాటితో రకరకాల జంతువుల్ని పట్టుకుని తింటాడు. ఎంత దూరమైనా సాగే ఆ కబంధుడి హస్తాల నుంచి తప్పించుకోవడం ఏ జీవికైనా అసాధ్యం. ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ కూడా అలాంటిదే. అయితే ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ కథం చేసి పడేస్తుంది. ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నా అంటారు కదా, అదనమాట. ఇట్లా ఉంటే హిజ్బుల్లాకు మరో దెబ్బ. ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ కౌక్ మృతి, నస్రల్లా గుట్టు చెప్పింది. ఇరాన్ గూఢాచారే బంకర్ పై దాడిలో మృతుల సంఖ్య 20కి. హెజ్బుల్లా కొత్త చీఫ్ గా హాషిం సఫీయుద్దీన్. బీరుట్ పై కొనసాగుతున్న దాడులు, మరో 33 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. సిరియాపై అమెరికా దాడులు, 37 మంది ఉగ్రవాదులు హతం. మొత్తం మీద దేశ